1988లో స్థాపించిన రేకుర్తి లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి ద్వారా నిత్యం వివిధ ప్రాంతాల నుండి వచ్చే బడుగు బలహీన వర్గాల బీద ప్రజలకు విశేషమైన కంటి వైద్య సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. కంటి వైద్య సేవలు అందిస్తున్న బృందంలోని సభ్యులు ప్రముఖ సంఘ సేవకులు ఇంజనీర్ కోల అన్నారెడ్డితో రేకుర్తి కంటి ఆసుపత్రి సేవల గురించి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే విందాం. నా పేరు ఇంజనీర్ కోల అన్నారెడ్డి. నేను వృత్తిపరంగా కన్సల్టెంట్ సివిల్ ఇంజనీర్ను మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చారిటబుల్ ఐ హాస్పిటల్, దాన్ని ఇప్పుడు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ భాస్కర్ మాడేకర్ చారిటబుల్ ఐ హాస్పిటల్గా మార్చబడింది. దానికి ఈ సంవత్సరం కాను నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్థాపించి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ప్రధానంగా నేత్రాల సేకరణ మరియు నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉచితంగా వారికి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి రూరల్ విలేజ్లెస్కి వెళ్ళి అక్కడ క్యాంపులు నిర్వహించి వారితో పాటు అటెండెంట్స్ను మా బస్సు సౌకర్యం ద్వారా కరీంనగర్ తీసుకొని వచ్చి ఐ హాస్పిటల్లో, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఐ హాస్పిటల్లో నేత్రాలకు వారికి చికిత్స చేసి మూతబిందు ఆర్ కాంట్రాక్ట్ ఆపరేషన్స్ను ఉచితంగా చేస్తూ వారిని మళ్ళీ నైట్లో ఇక్కడే ఉంచుకొని తెల్లారి పట్టి విప్పి వారికి చూసేసి భోజనం ఇట్లా చేయించి మళ్ళీ వారి స్వగ్రామంలో వారిని ఎక్కడైతే క్యాంపులు చేసినామో అక్కడ వారి గ్రామాలను విడిచిపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కాకుండా ప్రతి గురువారము మరియు ప్రతి శనివారం నాడు వాకిన్ పేషెంట్స్, అంటే హాస్పిటల్కు వచ్చి 60 సంవత్సరాలు దాటి వైట్ రేషన్ కార్డు కలిగి బీదస్తులైన వారికి ఉచితంగా మేము ఆపరేషన్లు చేయించున్నాము. అదేవిధంగా పెయిడ్ వాళ్ళకు కూడా చేస్తున్నాం. 2 రకాలుగా ఆపరేషన్ చేస్తున్నాం. ఒకటి ఫ్రీ సర్వీస్, ఒకటేమో వారి యొక్క అద్దాలకు, వారి యొక్క లెన్సెస్కి ఏదైతే వారు పెట్టుబడి పెట్టి చేయించుకుంటారో అతి తక్కువ ధరలకు మనం చేయడం జరుగుతుంది. ఇందులో మంచి నిష్ణురాలైన డాక్టర్లు ఉన్నారు. కేవలం 50 రూపాయల ఓపీకి మనం చూడడం జరుగుతుంది. అదేవిధంగా వారికి ఏవైతే ప్రత్యేకమైన కంటి జబ్బులు ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఇక్కడ కరీంనగర్ రేకుర్తి ఐ హాస్పిటల్లో చికిత్స చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం గ్లోకోమా కానీ, తర్వాత రెటినా కానీ, సోడాబుడ్డి కళ్ళద్దాల వారికి కానీ అన్ని రకాల శస్త్రచికిత్సలు హైదరాబాద్లో కాకుండా కరీంనగర్లోనే మనకు చేసేటకు అందుబాటులో ఉన్నవి. దానికి మా యొక్క టీం, మా యొక్క చైర్మన్ గారు ఎం ప్రకాష్ కొల్లా గారు, వైస్ చైర్మన్ చిదుర సురేష్ గారు, సెక్రటరీగా నేను కోల అన్నారెడ్డిని, ట్రెజరర్గా బొమ్మ పవన్ గారు మరియు టి మురళీధర్ రావు గారు, తర్వాత మెతుకు సత్యం గారు, సింగమరాజు గారు, డాక్టర్ మురళీధర్ రావు గారు అందరం కూడా మేము పని చేయించున్నాము. అదేవిధంగా మాకు స్టాఫ్ అందరు కూడా డాక్టర్లు అన్ని వేళలా మాకు సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ.